బిగినింగ్‌లో అంటే విమర్శలు నెల రోజుల్లో కూడా నిలబడది ప్రభుత్వం అన్నది మీరు 3 నెలలు చక్కగా నిలబట్టి చూపించారు. ఇంకా అండ్ గో ఆన్ ఇట్స్ గెటింగ్ స్ట్రాంగర్ డే బై డే. సో కాంగ్రెస్కి బాగానే బలం యాడ్ అవుతున్నట్టుంది. వాట్ డు యు సే? అంటే మా ఫస్ట్ మెయిన్ ఎజెండా ఒకటి ప్రజలకి ఇచ్చిన గ్యారంటీని అమలు చేయాలి. దాంతోపాటు 428 ఏవైతే సబ్ గ్యారంటీస్ మేము ఇచ్చినామో ఆ ప్రతి ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని మా మొదటి లక్ష్యం. పదే పదే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షికి కూడా చెప్పారు, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరం, ప్రతిపక్షం కూడా అంతే అవసరం. మేము తీసుకున్న నిర్ణయాల్లో తప్పు ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు మీరు వచ్చి చర్చ చేద్దాము, చర్చించనీకే అసెంబ్లీ వేదిక ఉంది, మీరు రావాలని చెప్పి పదే పదే ప్రతిపక్ష నాయకుని పిలిచినా కూడా నేను రాలేదు. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాదు. రానప్పుడు పదే పదే రాకుండా బయటికి వెళ్ళి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి రెండూ కలిసి 10 రోజుల్లో కూలిపోతుంది, నెలలో కూలిపోతుంది అంటే వాళ్ళు ఎట్లా ప్రజాస్వామ్యాన్ని గౌరవించామని మాకు తెలుసు అని మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేసింది చూసినాము, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసింది చూసినాం. చేసినప్పుడు ఇంత ప్రజా పరిపాలన అందిస్తుంటే ఇసొంటి ఒక పార్టీని కూలగొట్టాలనుకున్నప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న సొంత శాసనసభ్యులు అక్కడున్న నియోజకవర్గ ప్రజల ఒత్తిడి మేరకు ఇసొంటి ప్రజా పరిపాలన కావాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుల మేము ఇయాలటి కూడా మా ప్రతిపక్ష పార్టీ నాయకుని దగ్గర పోదామనంటే మాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. You were the chosen one to direct Mr. Bachchan for his first endorsement, for his first appearance on the small screen. It was a life-changing moment. Have you been a rebel with a cause? There was a sense of responsibility, there was a sense of frustration. Are you worried about cancel culture? You tell a story with a fierce psychosis, you're gonna spoil it anyway. This and more, streaming on News 9+. Subscribe now. ముఖ్యమంత్రి గారి దగ్గర దొరుకుతుంది. ఇసొంటి ఒక ప్రభుత్వాన్ని కూలగొడతామంటే దానికి స్ట్రెంత్ యాడ్ ఆన్ చేయడానికి వాళ్ళ వ్యక్తిగత ఏదైతే సంబంధించి లేదు ఇసొంటి పరిపాలన కొనసాగాలని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలకు ఈరోజు వాళ్ళు బుద్ధి చెప్తారు. ఇది వాళ్ళకు తవ్వుకునే గుంతనే. పదే పదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటోళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు వస్తారు, పార్లమెంట్లో మేము ఎక్కువ సీట్లు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎట్లా వస్తుంది? అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్స్ వచ్చేది. అంటే మీడియా ముఖంగా ఒక ఎమ్మెల్యే మాది పోతే ఇవాళ కూడా మహేశ్వర్ రెడ్డి గారి మాటలు విన్నాము. టచ్ చేసి చూడండి, ఒకసారి ఒక ఎమ్మెల్యే చూస్తే మొత్తం ప్రభుత్వమే. 8 ఎమ్మెల్యేలు మీకు ప్రజలు మ్యాండేట్ ఇస్తే 60 మ్యాజిక్ ఫిగర్ దాటాలనంటే మేము అనుకుంటే 24 గంటలలో అంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నట్టే కదా. అది మీడియా ముఖంగా చెప్తారు. అంటే వాళ్ళ ధైర్యం చూడండి. దానికి గుణపాఠం చెప్పాలంటే సంబంధించి వచ్చే వ్యక్తుల్ని ఈరోజు ఏదైతే ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఈరోజు జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మొదట మేము చేసినవి కాదు. వాళ్ళు అడ్డదారులో పోయి ఈ రకంగా ప్రజలకి ఆ మెరుగైన పరిపాలన అందొద్దు, నిరంకుశ పాలన ఉండాలి, డిక్టేటర్షిప్ లేకనే పరిపాలించాలని చెప్పని ప్రజలు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకించాలనుకుంటారు. దానివల్ల ఈరోజు తెలంగాణలో ఇటువంటి పరిణామాలకి దారితీస్తుంది. రైట్. మహేష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి మీతో మాట్లాడడానికి. మహేష్ గారు నమస్తే మేడం. హలో వెంకట్ గారు. నమస్తే. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్ గా ఉంది నిజంగా? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి దీన్ని నిజంగా కేసీఆర్ వరకు ఈ కేసు వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్వేస్ ఇలాంటి కేసులలో బిగ్ ఫిష్ ఎప్పుడైతే పట్టుబడే పరిస్థితి వస్తుందో అక్కడి వరకు విచారణ వెళ్ళి ఇంకా విచారణ అక్కడ ఆగిపోవటం, లేకపోతే విచారణ చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కేవలం అధికారుల అరెస్ట్తోనే ఆపుతారా, లేకపోతే ఇందులో బిగ్ ఫిష్ కూడా పడే అవకాశం ఉందా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులు మీకు వస్తున్నారు కదా, వీళ్ళంతా పేమెంట్ కోటా అండి? ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి మీ పార్టీకి ఎందుకు రాలేదు? కాబట్టి ఇటువంటి నాయకులు మీ పార్టీలో కూడా ఉండరు. ఎందుకంటే ఈ 5 ఇయర్స్ ఉంటారేమో, మళ్ళీ అధికారం మీరే వస్తే ఇంకో 10 ఇయర్స్ ఉంటారేమో. కానీ వీళ్ళంతా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వీళ్ళ బిజినెస్లకు, పైరవీలకు, వీళ్ళ దందాలకు, కాబట్టి వీళ్ళంతా పేమెంట్ కోటా పీపుల్. కాబట్టి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలం అవ్వచ్చు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాగుండొచ్చు, బట్ డోంట్ గో బై దిస్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారు. ఇదంతా పేమెంట్ కోటా ఈ
పొలిటికల్ లీడర్స్. కాబట్టి మరి దాని గురించి మీరు ఎంత పరిశీలించి వీళ్ళకు ఏమైనా అధికారం ఇస్తే, వీళ్ళకి పదవులు ఇస్తే బయట నుంచి వచ్చిన వాళ్ళకి, మరి మీలాంటి కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు మంచి పదవులు దొరికే అవకాశం లేదు. దాని గురించి ఏమంటారు? ఓకే మహేష్, వారు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ 100% స్టెప్ బై స్టెప్ ఎవరు తప్పించుకోవాలని చూసినా అది ఆల్మోస్ట్ కిందకెళ్ళి మొదలుపెట్టి రోజుకొకరు తప్పు చేసిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు. 100% దాని వెనుక ఎవరున్నా 100% వాళ్ళందరినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే లీగల్గా లా ప్రకారం ఏ రకంగా అయితే శిక్ష పడాల్సి ఉంటుందో తప్పనిసరిగా పడుతుంది. దీంట్లో ఎవరిని కూడా క్షమించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది కేవలం మాకు సంబంధించింది కాదు, చాలా మంది జీవితాల్ని నాశనం చేసిన సరే మనకు కూడా అఫీషియల్గా అంటే బయటకు వచ్చిన మీడియా కథనాల్లో మనకు తెలిసిన విషయాల ప్రకారమే చెయ్యకూడదు ఏదో పర్సనల్ ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేశారు. కాబట్టి 100% ఏదైతే ఉందో అందరూ కూడా దాని వలన ఏదైతే సంబంధించి ఆ రకంగా శిక్ష అనేది అనుభవించడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్పరెంట్ వేలోనే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది.